కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 2 స్లాబ్లుగా చేసి కేవలం 5-18% మాత్రమే పరిమితం చేసింది. దానిపై మాట్లాడడానికి మనతో ఎమ్మెల్సీ మల్కా కుమారయ్య గారు ఉన్నారు. సార్ ఇప్పుడు బచత్ ఉత్సవాలు కూడా జరుపుతున్నారు కదా సార్. ఇప్పుడు జీఎస్టీ రేట్లు తగ్గినాయి కదా, ఇప్పుడు షాప్ వాళ్ళు కూడా తగ్గించారు. ఇప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు జీఎస్టీ రేట్ను బాగా రేషనలైజ్ చేసి తగ్గించారు. కొన్ని జీరో ట్యాక్స్, కొన్ని 5%, కొన్ని 8%. 40%లో వెరీ ఫ్రీ వచ్చినాయి. బట్ 40%లో కూడా 28 నుంచి 40% తీసుకుపోయారు. కానీ అంతకుముందు 28 ప్లస్ సెస్ ఉండే, ఆ రెండు కలిపితే 40% ఎబోనే అవుతుండే, 42, 43, 44 అవుతుండే. కాబట్టి ఈ జిఎస్టీ రేట్ రిడక్షన్తో ప్రతి పౌరుడికి, అంటే మామూలు పౌరుడికి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో అయింది. ఆల్ ది డ్రగ్స్, మేజర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్ని కూడా చీపర్ అయిపోయినాయి. లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ మీద జీరో అయిపోయింది. ఆ బెనిఫిట్ కూడా డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది. తర్వాత ఇప్పుడు 28% నుంచి అన్ని కూడా 18%కి వచ్చాయి. అది కూడా 10% స్ట్రైట్గా సేవింగ్ ఉంది. ఇప్పుడు ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చాము. ఇక్కడ వాళ్ళు కూడా కస్టమర్స్ అందరికీ అవేర్నెస్ వచ్చింది. 10% తగ్గించే వాళ్ళు లేటెస్ట్ జిఎస్టీ నామ్స్ ప్రకారమే అమ్ముతారు. కాబట్టి ఇందులో ఎవరు కూడా, అంటే కొన్ని చిన్న షాప్స్ ఏదన్నా కొంచెం పబ్లిక్ తెలియకుంటే ఏమన్నా మిస్టేక్ అవుతుండొచ్చు, కానీ బట్ ఆల్ ది మేజర్ షాప్స్ నార్మల్గా రేట్ తగ్గిస్తుంది. ఈ రేటు తగ్గించడం అన్నది అంటే ఒక కన్ఫ్యూజన్ చిన్నగా ఉంది. ఎందుకంటే పాత రేట్లో పర్చేజ్ చేసిన స్టాక్ మీద ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది దాని మీద షాప్ వాళ్ళందరూ ట్రేడ్ వాళ్ళు టేకప్ చేసి దానికి ఒక గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకుంటుంది. అయితే ఈ మేజర్ తగ్గించడంతో ఒక 50,000 crores గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ లాస్ అవుతుంది. బట్ ఆ లాస్ను గవర్నమెంట్ రేట్ తగ్గించి కన్సంప్షన్ పెంచి ప్రతి ఒక్కరికి పర్చేస్ పవర్ పెంచి దాంతో టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అయ్యేతో కొంత కంపెన్సేషన్ మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టుగా గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ప్లస్ ఈ ట్యాక్స్ కంప్లైంట్స్, ఇంతకుముందు ఎక్కువ ట్యాక్స్ ఉంటే కొంతమంది బిల్ లేకుండా కొనేవాళ్ళు, లేకుంటే చిన్న ఐటమ్స్ అన్నీ వితౌట్ బిల్ కూడా సేల్ చేసేది. ఇప్పుడు ట్యాక్స్ తక్కువ వచ్చింది కాబట్టి 5%లో ప్రతి ఒక్కరు కూడా పౌరుడు అందరూ కూడా ట్యాక్స్ పే చేస్తారు. దాంతో మనకు టర్న్ ఓవర్స్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, మన జీడిపి పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక గవర్నమెంట్ దీన్ని ఒక పండగలాగా, అంటే పండగ సీజన్లో రేటు తగ్గించి ఈ ట్యాక్స్ సేవింగ్ ఒక పండగలాగా జరుపుకోవాలని ప్రైమ్ మినిస్టర్ గారు పిలిపించారు. దానిలో భాగంగానే ఈ బజాజ్ షోరూమ్ ఈరోజు మేము విజిట్ చేశాము. మా అందరికీ కూడా ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని షాప్స్ కానీ, లేకుంటే స్మాలర్ షాప్స్, తర్వాత డిస్టిక్లలో, విలేజ్లలో కూడా, మండల్ లెవెల్లో కూడా అన్ని షాప్స్ తిరిగి రేట్స్ బెనిఫిట్ పబ్లిక్ చేరాలనేది ఒకటి. అంటే ఈ స్కీమ్తో పబ్లిక్ అందరినీ అవేర్ చేసి ప్రతి ఒక్కరు బిల్లు తీసుకోండి, పర్చేజ్ చేయండి, పర్చేజ్ చేసి కొనండి, వితౌట్ బిల్తో కొనొద్దు. తర్వాత ఇప్పుడు బాగా రేట్ తగ్గిపోయినాయి కాబట్టి మీకు 5%, మ్యాక్సిమం 98% డే టు డే యూటిలైజేషన్ అన్నీ కూడా మినిమం స్లాబ్లో ఉంది. 18%లో కొన్ని ఉన్నాయి, 40% ఉన్నాయి ఓన్లీ వెరీ హై లగ్జరీ ఐటమ్స్, వెరీ సిన్ ఐటమ్స్. కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోరు. అయినా కానీ అందులో కూడా బెనిఫిట్ జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు బిల్స్ వాడతారు, దాంతో టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం 2 lakhs ఏవో మంత్లీ ట్యాక్స్ ఏదైతే ఉందో అది కూడా నాకు వచ్చే టైంలో అది మెల్లమెల్లగా పెరుగుతూ 3 lakh, 4 lakh crores కూడా వెళ్ళిపోతుంది. దాంతో మన ఎకనామీ బాగా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ప్రైమ్ మినిస్టర్ గారికి మనం అందరం ఆయన బర్త్డే సందర్భంగా దీన్ని అనౌన్స్ చేశారు. కాబట్టి మనం ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ కొరకు ఇది వన్ ఆఫ్ ది మేజర్ వెరీ బోల్డ్ స్టెప్ అని నేను చెప్తాను. సామాన్య ప్రజలకు ఈ దసరా గిఫ్ట్ అనుకోవచ్చు. అంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడు దసరా, దివాళీ గిఫ్ట్ అనుకోవచ్చు. బట్ ఎప్పుడో ఒకసారి రీజన్ అనౌన్స్ చేయాలి కాబట్టి అప్పుడు అనౌన్స్ చేశారు. బట్ ఈ సీజన్లో ఎక్కువ మంది పర్చేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మ్యాక్సిమం బెనిఫిట్ అవుతుంది. కాబట్టి అది మోడీ గారి గిఫ్ట్ అనుకోవచ్చు.